యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ ఉదయకాల సమయంలో కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. లోకసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. శత్రువు బలమంతటి మీద నీకు అధికారము అనుగ్రహింతును. ఐ గివ్ యూ అంటు ద పవర్ టు ట్రేడ్ ఆన్ ఆల్ ఓవర్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. శత్రువు బలమంతటి మీద నీకు అధికారము ఇవ్వబోతూ ఉన్నాను. ఏ శత్రువైతే నిన్ను భయపెడుతున్నాడు, అప్పులు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, నీ కుటుంబంలో నెమ్మది లేకపోవటం, నీ పిల్లలకి వివాహం కాకపోవటం, గర్భఫలం రాకపోవటం, ఎటు చూసినా కానీ పరిస్థితులు గలిబిలిగా ఉండటం, ఇదంతా కూడా శత్రువు చేసే పని. దేవుడు అంటున్నాడు, ఆ శత్రువు మీద నీకు అధికారము ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. నీ వ్యాపారంలో అభివృద్ధి చూడబోతున్నావు, నీ పిల్లల్లో అభివృద్ధి చూడబోతున్నావు, నీ చేతి పని దీవించబడుతున్న చూస్తావు. అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు. అన్ని విషయాల్లో విజయం పొందటానికి దేవుడు శత్రువు మీద నీకు అధికారం దయచేయబోతున్నాడు. దేని బిడ్డలారా, ఈ రోజుల్లో రక్షణ లేకుండా, విడుదల లేకుండా, ఆశీర్వాదం లేకుండా శత్రువు నేను గలిబిలు చేస్తుందేమో, దేవునికి నీ కుటుంబం దగ్గర అవ్వకుండా శత్రువు భయపెట్టి ఆటంకపరుస్తున్నాడేమో. అది ఏ ఆటంకమైనా నజరేయుడైన యేసు నామములో ఈ ఉదయకాల సమయంలో తెగిపోతున్నాయి. దేవునికి నీకు ఉన్న మధ్య అడ్డుగోడను పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం మేలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు దీవించబడుతున్నావు చూస్తావు. ఎందుకో తెలుసా? శత్రువు మీద నీకు అధికారం ఇస్తున్నాడు. ఈరోజు గర్భఫలం లేదా, పిల్లలు లేదా, వివాహం అవ్వట్లేదా, అప్పులు తీరట్లేదా, బాకీలు కొట్టివేయబట్టలేదా, పోషించబడటం కష్టంగా ఉందా, ఉద్యోగం లేదా, భయపడద్దు. ఆ శత్రువు మీద నీకు అధికారం దయచేయబోతున్నాడు. ఆ శత్రువుని కాళ్ళ కిందకు రాబోతున్నాడు. ఈరోజు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబంలో ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబానికి రక్షణ ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబానికి దీవెన ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక రకమైన అథారిటీ, ఒక రకమైన అధికారం దయచేయబోతున్నాడు. ఏ రకమైన శత్రువు, ఏ రకమైన సాతాను, బలహీనపరిచే ఆత్మ, అనారోగ్యం కలిగజేసే ఆత్మ, తరచుగా నీరసం కలిగజేసే ఆత్మ, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేసే ఆత్మ, మీ ఇంట్లో అద్భుతాలు జరగకుండా చేసే ఆత్మ, ఆ శత్రువు లయమైపోతున్నాడు. ఆ శత్రువు మీద నీకు, నీ కుటుంబానికి అధికారం ఇవ్వబోతున్నాడు. కాబట్టి భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ఈ రోజు నుంచి ప్రభు యొక్క ఆశీర్వాదం మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో వాగ్దానం విన్నారు. శత్రువు మీద ఇదిగో నీకు అధికారం ఇస్తానన్న ప్రభు, శత్రువు లయమైపోతాడన్నావు తండ్రి. చాలా మంది కుటుంబాల్లో శత్రువైన సాతాను కన్నీళ్లు పెట్టాడు, వేదన పెట్టాడు, దుఃఖం పెట్టాడు, రోగం పెట్టాడు. అవన్నిటిని కూడా త్రొక్కు వేస్తానన్న ప్రభు, విడుదల చేస్తానన్నావు తండ్రి. ఒక్కొక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నాగేశ్వరరావు ప్రభు ఇప్పుడే తాకుతున్నాడు, నేను స్వస్థపరుస్తున్నాడు. గొప్ప కార్యం జరుగుతున్నాయి. సుజాత, దేవుని యొక్క మహిమ నేను తాకుతున్నాయి. బలమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయి. గోపాలరావు, దేవుని యొక్క అభిషేకం నేను తాకుతున్నాయి. బ్రదర్ శ్రీకాంత్, దేవుని యొక్క శక్తి నిన్ను తాకుతున్నాయి. నీ కుటుంబంలో ఒక నూతన క్రియ పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు. సురేఖ, దేవుడు ఇప్పుడే నేను తాకుతున్నాడు. బలమైన కార్యం యేసు నామములో నీ కుటుంబంలో జరుగుతున్న చూస్తావు. ప్రవల్లిక, దేవుని యొక్క మహిమ నిన్ను తాకుతున్నాయి. గొప్ప కార్యం చూస్తావు. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారో ప్రభు, ప్రతి బిడ్డ దీవించబడును గాక, ప్రతి బిడ్డ ఆశీర్వదింపబడును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించబోతున్నాడు. శత్రువు లయమైపోతున్నాడు. మీ కుటుంబంలో అద్భుతాలు, స్వస్థతలు, రక్షణ, విడుదల నీ కుటుంబంలో కలగబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.